ఈ రోజు సండే అండి. ఈ రోజు కూడా వెళ్ళాలా? ముఖ్యమైన పనుంది, వెళ్ళి తీరాలి. వెళ్ళండి. మీరు డ్రైవింగ్ చేయడం వలనో నేను పాత్రలు తోముతూ ఉండడం వల్ల మన తలరాతులు ఏమీ మారిపోవులేండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 4 నెలలు అయింది. డాక్టర్ గారు నెల నెల చెకప్కి రమ్మని చెప్తూనే ఉన్నారు. కానీ అలాగే మందులు మాత్రలు కూడా అన్ని అయిపోయాయి. ఊపిరితిత్తులకు వైద్యం చేయించడం మనలాంటి వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? బిడ్డని అలాగా వంచ మీద వదిలేయమంటారా? డబ్బులు సంపాదించరని నాకు తెలుసండి. ఇప్పుడు ఏమంటావే, మన కొడుకు నయం కాదు. డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నాను, ఎలాగోలా డబ్బులు వస్తాయి. ఇలా ఎన్నాలని నీ సమస్యలు చెప్తూ ఉంటావు. కొంచెం టైం ఇవ్వు, నేను ఆవేష్ను చూడడానికి వస్తానని చెప్పాను కదా. ఆవేష్ నీకు మాత్రం కొడుకు కాదు. ఇలా చూడు, మనం ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నేను ఆయుష్ని పిక్నిక్ లో డ్రాప్ చేస్తున్నాను. నేను అక్కడికే వెళ్తున్నాను. వాడు నాకు కూడా కొడుకే. నువ్వు నోరు మూసుకో. హలో, అన్నీ ఎప్పుడు ఆయన ప్రకారం వల్లే. ఎందుకు వెళ్ళకూడదు పిక్నిక్? అరే, ఎందుకు ఉత్తినే గొడవ పడతావు? రాఘవ్ వీడి తండ్రి, వాళ్ళిద్దరినీ కలుసుకోనిలే. అమ్మా, నువ్వెప్పుడు రాఘవ్కే సపోర్ట్ చేస్తున్నావు. కోర్టులో డైవర్స్ అయినప్పుడు నువ్వు ఏమన్నావు? ఈ ఆయుష్ 6 మంత్స్ నాన్నతో 6 మంత్స్ నాతో ఉంటాడన్నావు. కానీ వాడు 6 నెలల కన్నా ఎక్కువగానే తీసుకుంటున్నాడు. ఇప్పుడు నా టర్న్ వచ్చినప్పుడు 2 నెలల్లోనే తీసుకెళ్తానంటున్నాడు. ఆయుష్ కూడా ఇప్పుడు బాగున్నాడు కదా ఆయుష్? ఆయుష్ తప్పకుండా పిక్నిక్ వెళ్తాడు. అమ్మా, నేను వెళ్ళిన తర్వాత రాఘవ్ వచ్చాడంటే డోర్ ఓపెన్ చేయొద్దు, తెలిసిందా? రా ఆయుష్. బాయ్. ఇలా చూడండి పిల్లలు, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. అందరితో ప్రేమగా మాట్లాడే ఉండాలి, ఓకేనా? పిక్నిక్ స్పాట్ కి వెళ్ళిన తర్వాత అందరం కలిసే ఉండాలి. ఏ పిల్లలైనా గ్రూపును వదిలి అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు, సరేనా? వెరీ గుడ్. సరే రండి, మీ లంచ్ బాక్స్ చూపించండి. నీది చూపించు. బస్ వచ్చేసింది చూడండి. అందరూ రండి. రెడీ? ఎంతసేపు ఎక్కడున్నావు? 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చావు. సారీ మేడం, దారిలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, ఎంతో కష్టపడి సరే సరే, అవన్నీ వదిలే. పిల్లలు రెడీగా ఉన్నారు. కూర్చోండి, రండి. ఇదిగో విను, తీసుకో. ఇది ఏంటి మేడం? ఇంకేమీ అడగ్గు, తెలిసిందా? ఆ తర్వాత నువ్వు పిల్లల్ని తీసుకువెళ్ళు, మనం పిక్నిక్ స్పాట్ లో కలుద్దాం. ఇక నేహా మేడంకి చెప్పే విద్యా మ్యామ్కి పనుందే అని. అర్థమైందా? సరే. సరే, అందరూ 1 by 1 లోపలికి వెళ్ళండి. వెరీ గుడ్. చెప్పు. ఇప్పుడే పిక్నిక్కి బయలుదేరుతున్నాం. చెప్తాను. కృష్ణ, ఏం చేస్తున్నావు? ఇక్కడికి రా. నేను ఉంటాను. చెప్పండి మేడం. విద్యా మ్యామ్ ఎక్కడా? అది విద్యా మేడంకి ఏదో ముఖ్యమైన పని ఉందంట, అక్కడికి వచ్చి కలుస్తానన్నారు. సరే నడు. మ్యామ్ 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 సారీ, కాస్త లేట్ అయింది. పర్వాలేదు. టిఫిన్ ఇచ్చారా లేదా? మ్యామ్ ఇచ్చాను. మ్యామ్ జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వెరీ. బాయ్. బాయ్ ఆయుష్. అరే, ఏం చేస్తున్నారు? ఏమైంది? మేడం, మా స్కూల్ బస్ వెళ్ళిపోయింది మ్యామ్. మేము ఈ బస్సులో రావచ్చా? వీల్లేదు, మీరు ఈ బస్సులో రాకూడదు. వీళ్ళు పెద్ద క్లాస్ వాళ్ళు మేడం. మేడం, మీరు ఇప్పుడు తీసుకెళ్లేదంటే తర్వాత మేము నడుచుకుంటూ వెళ్ళాలి మేడం. ప్లీజ్ 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 మ్యామ్. ప్లీజ్ మ్యామ్. రండి. అరే మేడం. పర్వాలేదు కృష్ణ, రండి. ఏంటిది? అన్నా అన్నా, బండి ఆపనా అన్నా. అన్నా అన్నా అన్నా, నా ఫ్రెండ్ పరిస్థితి బాగాలేదన్నా. సడన్గా పిడిసొచ్చింది. బాబు. అరే కృష్ణ, ఏమైంది? అతనికి ఏమైంది? నా ఫ్రెండ్ పరిస్థితి బాగాలేదు మేడం. మా ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది మేడం. ప్లీజ్ దయచేసి మాకు సాయం చేయండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. చూడండి, అది స్కూల్ బస్. నేను మీకంతా పర్మిషన్ ఇవ్వలేను. మీరు వేరే వాళ్ళని సహాయం అడగండి. కాస్త దూరం మాత్రమే, మేము దిగిపోతాం. ప్లీజ్ మేడం.
అవును మేడం, పిల్లడు ప్రమాదంలో ఉన్నాడు. మనం సహాయం చేయాలి కదా. త్వరగా త్వరగా పద, పద, పద. బండి ఎక్కించు. కృష్ణ మెల్లగా అన్నా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, అక్కడే మా ఇల్లు. సరే. భయపడొద్దేం కాదు. నేను గ్లూకోజ్ తీసుకొస్తాను, అతన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్నా ఏ స్కూల్లో చదువుతున్నావు? ఎందుకు అడుగుతున్నావు? చాలా రోజుల నుంచి యూనిఫామ్ వేసుకున్నట్టుగా ఉన్నారు, అందుకే అడుగుతున్నాను అన్నా, అంతే. చూస్తే ఎలా ఉందండి? డబ్బా లోపలికి వెళ్ళి అండా లోపల మొహం పెట్టినట్టు ఉంది కదా. రే తమాషా చేయకరా, అతను వేసుకున్న డ్రెస్ ఉంది కదా. అన్నా మీ కథ కొంచెం నాకు చెప్పండి అన్నా. రేయ్ బండి తీరా. ఏచి నోర్మై, ఎవరు అడగకూడదు. మేము మిమ్మల్ని కిడ్నాప్ చేశాము. ఎవరైనా ఏమైనా అరిస్తే అందరినీ కాల్చి పడేస్తాను. నీకు అర్థమైంది కదా? నువ్వు, నేను తర్వాత మాట్లాడతాను. హలో సార్, మై సెల్ఫ్ ఆశీష్ మిశ్రా, ప్రిన్సిపల్. నేనే మీకు ఫోన్ చేశాను. రండి సార్. స్కూల్ బస్సులో మా స్కూల్కి చెందిన 11 మంది పిల్లలు ఉన్నారు. డ్రైవర్ కృష్ణతో పాటు టీచర్ నేహా విద్య ఉన్నారు. సార్ ఇంతవరకు మేము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు. స్కూల్ బస్సులో జీపీఎస్ పెట్టారుగా? సార్ జీపీఎస్ ఉంది, కానీ యాక్సెసబుల్గా లేదు. వాట్? జీపీఎస్ ఉంది కానీ యాక్సెసిబుల్ కాదా? సారీ సార్. సరే పోనండి. అలాగే మీరు ఆ ఇద్దరు మేడంలకి కృష్ణకి ఫోన్ చేస్తుంటారుగా? సార్ డ్రైవరు నేహా మిస్ ఫోన్లు ఆఫ్లో ఉన్నాయి, ఇక విద్యా ఫోన్ అన్రీచబుల్లో ఉంది. మీరు ఒక పని చేయండి, రూట్ మ్యాప్ నాకు ఇవ్వండి. ఓకే రండి సార్. సార్ ఇది నవాబ్గంజ్ నుంచి వచ్చే రోడ్ సార్. అసలు ఏం జరుగుతోంది? ఇలా వచ్చి ఇటు ఎవరు చేస్తుంటారు? సార్. సార్ ఏమైంది? సార్ ఎనీ అప్డేట్? మీరెవరు? సార్ నేను విక్రమ్పురియా, ఈ స్కూల్కి ఓనర్ని. సార్ ప్లీజ్ ఏదోటి చేయండి సార్. ఆ పిల్లలకి మాత్రం ఏం కాకూడదు సార్. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి సార్. బట్ ప్లీజ్ మేక్ షూర్ దే ఆర్ సేఫ్. మేము ట్రై చేస్తూనే ఉన్నాం, పిల్లల్ని త్వరగా పట్టుకుంటాం. ట్రేస్ చేస్తున్నాం. ఒక్క పిల్లడు కాదు, 11 మంది ఉన్నారు. అలాగే ఇది మాస్ కిడ్నాపింగ్ అయితే కిడ్నాపర్స్ ఉద్దేశం ఇది ర్యాన్సమ్ కాకపోతే వాళ్ళ ఉద్దేశం చాలా డేంజర్ అయిన ఉద్దేశం అయి ఉంటుంది అనుకుంటా. మిశ్రా గారు, మీరు ఒక పని చేయండి. ఆ లిస్టులో ఎంతమంది పిల్లలు ఉన్నారో తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ లిస్టు మొత్తం నాకు ఇవ్వండి. మిశ్రా అన్ని డీటెయిల్స్ సార్కి ఇచ్చే త్వరగా. ఇప్పుడే తీసుకొస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ. ఒక్క నిమిషం, నేను నీకు 3 నెంబర్లు పంపిస్తాను. అది ఆ స్కూల్ టీచర్స్ నేహా తర్వాత విద్యా నేమ్లో ఉంటుంది. అందులో ఇంకొక నెంబరు వ్యాన్ డ్రైవర్ కృష్ణాది. ఆ 3 నెంబర్లు కూడా ట్రై చేయి త్వరగా. అర్జున్ సార్. నువ్వు బస్సు ఎంత దూరంలో ఉందో ట్రై చేయి. నీకు ఆ 3 నెంబర్లు కూడా నేను లొకేషన్ పంపిస్తాను. రైట్ సార్. వినీత, ఎస్ సార్. ఆ ఇద్దరు టీచర్లు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని విచారించు. అలాగే కృష్ణ ఇంటికి వెళ్ళి మీరు విచారించండి. ఓకే సార్. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు బస్సు గురించి మాకేదైనా చెప్పాలనుకుంటున్నావా? సార్ అది అరే చెప్పవయ్యా, ఎందుకు భయపడుతున్నావు చెప్పు. సార్ అది వాస్తవానికి స్కూల్ బస్సులో ఇద్దరు టీచర్ వెళ్ళాల్సిందే, సరే, కానీ ఒకళ్ళే వెళ్ళారు, ఇంకొక టీచర్ వెళ్ళలేదు. ఒక టీచరే వెళ్ళిందా? అవును సార్. హలో, శుభవార్త. నీకు కావాలా? కానీ డబ్బు కొంచెం ఖర్చు అవుతుంది. సరే సార్, కంట్రోల్ రూమ్ నుంచి నేహా ఇంకా లాస్ట్ లొకేషన్ ట్రాక్ అయింది. ఇద్దరు మొబైల్స్ ఒకే టైంలో స్విచ్ ఆఫ్ అయ్యాయి. అర్జున్, నేను చెప్పేది విను.
2 మొబైల్స్ లాస్ట్ లొకేషన్ దొరికింది. కామాదేవి రోడ్లోనే ఉన్నారు. స్పోర్ట్స్ కాలేజీ నుంచి 4 కిలోమీటర్ దూరమే ఉంటుంది. ఓకే సార్. నమస్కారం. ఇప్పుడే అందిన తాజా వార్త మీకు కాన్పూర్ నుంచి అందిస్తున్నాను. ఇవాళ మనమందరం రాజ్పురియా స్కూల్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాం. మన ఇన్ఫార్మర్స్ ద్వారా మనకు ఒక సమాచారం అందింది. ఈ స్కూల్ పిల్లలు వెళ్లిన బస్సులోనే వాళ్ళని కిడ్నాప్ చేశారు. మేము దీనికి సంబంధించి ఈ స్కూల్ అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడడానికి నిరాకరించారు. ఇంకా ఎన్ని రోజులని వాళ్ళు ఊరుకుంటారు ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్? ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, రేపు ఏదైనా ఒక స్టూడెంట్ కి ఏదైనా ఒక అటాక్ లేదా ఏదైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే న్యూస్ తెలుసుకోవడానికి మా ఛానల్ చూస్తూ ఉండండి. నా పేరు ఆకాష్, కెమెరామ్యాన్ సంజయ్ యాదవ్ తో క్రైమ్ 100 న్యూస్ ఛానల్. ఇవి బస్ టైర్ మార్క్స్. అలాగే ఇటు చూడు, సడన్ గా బ్రేక్స్ వేశారు. సార్ హ? ఇది ఎక్కడ దొరికింది? ఇది రాజ్పురియా స్కూల్ పిల్లల పేపర్ లాగే ఉంది. అంటే ఆ పిల్లలు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. డ్రోన్ తీసుకురండి త్వరగా. ఎగరేయండి. అక్కడొక ఇటుకల బట్టి ఉంది. అలాగే లోపలికి, ఇంకా లోపలికి తీసుకువెళ్ళు. ఆ పసుపు కలర్ ఏంటి? ఇంకొంచెం కిందకి. అది రాజ్పురియా స్కూల్ బస్సే. నువ్వు పంచే డ్రోన్తో అలా గమనిస్తూ ఉండు. మీరంతా నాతో రండి. రండి. ఓకే సార్. నేనేం తప్పు చేయలేదు. నేనేం చేయలేదు. ఇలా చూడు విద్య, ఈ దాగుడు మూతల ఆటలంతా నాకు నచ్చావు. విషయం నువ్వు ఓపెన్గా మాకు చెప్పాలి. ఈ కేసులో నీకు సంబంధం ఉందని చెప్పి మాకు తెలిసిందనుకో నువ్వు చాలా బాధపడతావు. లేదు సార్, నేను ఏ తప్పు చేయలేదు. నేను నా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాను. వాడు అన్నాడు పిక్నిక్ స్పాట్ లో డైరెక్ట్ గా డ్రాప్ చేస్తానని. కానీ వాడు నన్ను హోటల్ రూమ్ కి తీసుకెళ్లి కోదలు చెప్పి మమ్మల్ని మోసం చెయ్యాలని అనుకోకు. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను. నా ఫోన్లో వాడి ఫోటో కూడా ఉంది. చూడండి, ఇక్కడి నుంచి మనం దాక్కుంటూ వెళ్ళాలి. లోపల ఎవరైనా ఉంటే ప్రమాదం జరుగుతుంది. ఓకే సార్. అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. అరే మమ్మల్ని పిల్లలనే వదిలేయండి. కూర్చోరా. పదండ్రా. అరే పిల్లలు, పిల్లలు ఓపెన్ చేయండి. తెరవండి. ఏడవద్దు, అరవద్దు. నాకు కొంచెం రిచ్గా ఉండే స్టూడెంట్ లిస్ట్ కావాలి. బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సార్, మా స్కూల్లో అందరూ ధనవంతుల బిడ్డలే ఉంటారు సార్. ఉన్న అంతమంది కూడా డబ్బుగల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళంటే అంతమంది పిల్లల్ని కూడా ఒకేసారి కిడ్నాప్ వాడు ఎందుకని చేశాడు? ఒకేసారి అన్ని కుటుంబాల దగ్గర నుంచి వాడు డబ్బు తీసుకోవాలనుకున్నాడా, లేకపోతే వాడి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏదో ఒక కుటుంబాన్ని పగ తీర్చుకోవాలనుకొని, అది కూడా కాకుండా వాడి ఉద్దేశమే ఏంటో అర్థం కాలేదు. సార్, మీరేం చేయాలనుకుంటున్నారో త్వరగా చేయండి. దీనివల్ల నాకు నా స్కూల్ రెప్యుటేషన్ పాడవుతుంది సార్. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? 11 మంది పిల్లల ప్రాణాలు పోతుంటే రిపిటేషనా? నేను ఒక నిజం చెప్పనా, మీ స్కూల్ బస్సు మాకెప్పుడో దొరికింది. అలాగే మీ స్కూల్కి సంబంధించిన కుర్రాడి శవం కూడా దొరికింది. ఇదంతా ఎవరు చేసింది? దాన్నే ఇప్పుడు ముందు కనిపెట్టాలి. రంజిత్, చెప్పు. నువ్వు ఆ పిల్లోడిని కాల్చుండకూడదు. నువ్వెందుకురా దాని గురించి దిగులు పడుతున్నా? పీరి కూడా. ఏయ్, మాట కట్టించు, నోరు జరకు, సరేనా? ఏంటే నువ్వు మర్యాద గురించి మాట్లాడతావు? మాట్లాడుకో. నీకు ప్రాబ్లం అయితే బాస్తో మాట్లాడచ్చుగా. బాస్తో ఖచ్చితంగా మాట్లాడతాను. మేడం, ఇక్కడేం లేదు. మా అమ్మాయి అలా ఎప్పటికీ చెయ్యదండి. నా మాట వినండి. హలో సార్. సార్, నేహా పాటిల్ ఇంట్లోని సందేహంగా ఏమీ దొరకలేదు సార్. ఓకే, ఒక పని చెయ్యి. డ్రైవర్ కృష్ణ విషయంలో బాగా చెక్ చేయి. పిల్లల్ని చూసుకోండి.
ఏడవకూడదమ్మా, ఏడవకూడదు. అంతా సర్దుకుంటుంది. మన ఇక్కడి నుంచి త్వరలోనే వెళ్ళిపోతుంది, సరేనా? నేను అమ్మని చూడాలి. సరేనమ్మా, మనందరం ఇంటికి వెళ్ళిపోదాం. అరే, నేను మర్చిపోయాను. మీ అమ్మగారు మీ అందరి కోసం స్పెషల్ గా టిఫిన్ చేశారు కదా. అందరూ బ్యాగ్ నుంచి ఆ టిఫిన్ బాక్స్ తీయండి. తీయండి తీయండి, చూద్దాం మీ బ్యాగ్ లో ఏమున్నాయో ఒకసారి చూద్దామా. ఏం చేద్దాం మేడం? ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు కృష్ణ. పిల్లలు కాసేపటి వరకు టిఫిన్ తింటారు, ఆ తర్వాత మైండ్లో ఏమీ ఉండదు. ఏంటి టిఫిన్ తింటున్నారా? ఆ? నువ్వు తినవేంట్రా? ఏంట్రా చూపు? ఆ? కింద చూడరా, కింద చూడు. తల దించుబే. బాబు, అతను ఏం చెప్తున్నాడో అదే చెయ్యి. కింద కూర్చో. ఎవ్వరు అరవకూడదు. అలా వెనకాల కూడా బాగా చెక్ చేయి. అరే మేడం, ఏమైందో కాస్త చెప్పండి మేడం. నువ్వు కృష్ణ వైఫ్ వా? మ్యామ్. చూడు. నాకు ఇది ఎక్కడ దొరికింది? హలో సార్, ఇక్కడ కాలిపోయిన పేపర్ ఒకటి దొరికింది. స్కూల్లో పిల్లల పేరు లిస్ట్ అవుట్ తీసాం. నువ్వు ఒక పని చెయ్యి, ఆ తగలబడ్డ లిస్టుని నాకు వెంటనే పంపించు. మిస్టర్ విక్రమ్, ఎస్ సార్. నాకు ఒక విషయం చెప్పండి. కృష్ణాని హైర్ చేసిన తర్వాత వాడి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేశారా? సార్, మేము ఏ స్టాఫ్ని తీసుకున్నా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తీసుకుంటాము. ఏం లేదు, పిల్లలు కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని. అలసిపోయారు కదా, టైర్డ్ అయ్యారు కదా అందుకే. పిల్లలు. ఎవరికి నీరసంగా ఉందో వాళ్ళు కాసేపు పడుకోండి. వినయ్, లేదు, నేను చెప్పేది విను. బాబు, నువ్వు చూడ్డానికి చాలా మంచి అబ్బాయిలో ఏంటి ఉన్నావు. ప్రశ్న? మేము మంచి కుటుంబం నుంచి వచ్చాం. అందుకునే చెప్తున్నాను, నువ్వు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడివి. ఇంకా ఆ రంజిత్, నువ్వు చూసావా? వాడు నా కళ్ళ ముందే డ్రగ్స్ తీసుకునేవని నేనే చూశాను. అయితే అందుకనే ఒక అబ్బాయిని షూట్ చేశాడు. వాడు జైలుకు వెళ్తాడు. నువ్వు వెళ్తావా? తలుపు తెరువు. చెప్పు చేయకు. మెల్లగా. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. స్కూల్ అరాజకం, స్కూల్ అరాజకం. ప్లీజ్ ప్లీజ్ సైలెంట్గా ఉండండి ప్లీజ్. పోలీసులు ఆ పని మీద ఉన్నారు. ప్లీజ్ మీరందరూ మాకు కోఆపరేట్ చేయండి. మేము తొందరగా కనిపెట్టి తీరుతాం. ఎప్పటికీ అది కనిపెడతారు. ఇప్పటికీ ఒక రోజంతా అయిపోయింది. పిల్లల గురించి ఏ వివరం తెలియదు. పిల్లలు ఎక్కడున్నారు, ఏమయ్యారు, తిన్నారా లేదా అని కూడా తెలియదు. ప్లీజ్ మా పిల్లల్ని కనిపెట్టి ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్, డౌన్ డౌన్, పోలీస్ డిపార్ట్మెంట్. డౌన్ డౌన్. ఎంతమంది పేరెంట్స్ అయితే బయట వెయిట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు సర్వేలెన్స్లవి. ఎందుకంటే ఇందులో ఎవరైనా ఒకరు గేమ్ ఆడుతున్నారని నా ఉద్దేశం. ఎందుకంటే అలా కూడా చేయొచ్చు. కిడ్నాపర్స్ ఇందులో ఉన్న వాళ్ళని డబ్బడికి ఫోన్ చేస్తున్నారు. ఓకే సార్. నీ ఫ్రెండ్స్తో చెప్పు తలుపులు తెరవమని. తలుపులు తెరవమని చెప్పు. రంజిత్, త్వరగా తలుపు తీ. రంజిత్, ఏయ్, జాగ్రత్త. మేడం, పిల్లల్ని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. చేతులు పైకెత్తు. చంపేస్తాను, వీడిని చంపేస్తాను. ఏయ్, ఏయ్. కృష్ణ, అందరూ అలా కూర్చోండి. ఎవరైనా హీరో అవ్వాలని ప్రయత్నించారనుకోండి, వాళ్ళకు కూడా ఇదే గతి. చెప్పు అర్జున్, ఫోరెన్సిక్ టీంకి ఏదైనా దొరికిందా? అవును సార్, కొంతమంది పిల్లల బ్యాగ్స్ దొరికాయి సార్, లంచ్ బాక్సులు దొరికాయి సార్. మిగతా ప్రాసెస్ ఇంకా జరుగుతోంది సార్. అర్జున్, కిడ్నాపర్స్ స్కూల్ బస్సును అక్కడ వదిలి వెళ్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వేరే బండిలో పిల్లల్ని తీసుకెళ్ళి ఉంటారు. సార్, అంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేశారంటే ఖచ్చితంగా ఆ కిడ్నాపర్లు
ఏదో పెద్ద బండినే ఉపయోగించుంటారు సార్. అర్జున్, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. నువ్వు ఒక పని చేయి, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో నువ్వు ఫుటేజ్ చెక్ చేయి. అందులో ఏదైనా మినీ బస్సు, టెంపో ట్రావెలర్స్ వెళ్ళిందేమో చెక్ చేయి. అది నువ్వు తొందరగా తెలుసుకో. ఆ ఏరియా నుంచి పిల్లల్ని షిఫ్ట్ చేస్తుంటారు. నాకు కూడా ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి దొరికింది. అందులో కూడా ఏదో ఒక బండి బస్సుని ఫాలో అవుతుంది. నాకు ప్రోగ్రెసివ్ ఏదైనా దొరికిందంటే నేను ఫోన్ చేస్తాను. ఓకే సార్. పద. సారీ, బాగా నొప్పిగా ఉందా? అంతే అంతే, అయిపోతుంది. బయటికి రండి. బయటికి దిగమ్మా. సరే, బయటికి రమ్మని చెప్పాను. ఓకే. అడిగిన దానికి సమాధానం చెప్పు. పిల్లలు ఎక్కడ? సార్ నాకు తెలీదు. అబద్ధం చెప్పకరా. నేను సీసీటీవీ ఫుటేజ్ చూశాను. నీ బస్సు ఫాలో అవుతుందిరా. అవును సార్, ఎందుకు వెళ్ళానంటే నా కొడుకు ఆయుష్ని తీసుకురావడానికి. చెప్పండి. హాయ్ మ్యామ్, నేను ఆయుష్ వాళ్ళ నాన్నని. నాన్న, బాబు, మేడం ఒక ఎమర్జెన్సీ, నేను ఆయుష్ని తీసుకెళ్ళచ్చా ప్లీజ్? ఓకే. ఆయుష్ వాళ్ళ అమ్మ నన్ను వాడిని చూడనివ్వట్లేదు. అందువల్లే వాడిని నేను బస్సు నుంచి తీసుకొచ్చేసాను. నాకు తెలుసు ఆ బస్సు ఎక్కడికో పిక్నిక్కి వెళ్తుందని. వీడిచ్చిన స్టేట్మెంట్ తీసుకునే వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి కనుక్కో. పిల్లని వాళ్ళ అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసేయి. సార్